ఏంట్రాట తాపీగా పనిచేస్తున్నారు? బెనర్జీ బాబు వచ్చాడంటే తాట ఓలు చేస్తాడు. మీరేంటి అట్ట కూర్చున్నారు? తొందరగానండి. మేస్త్రి అయ్యా, మనోళ్ళు తాగటానికి తినడానికి తప్ప పనికి వచ్చేలా లేరనుకుంటా. తాగాలన్నా తినాలన్నా పని చేయిందే గడవనోళ్ళం బాబు. అయినా పని చేయని వాళ్ళు తమ పనులు ఎందుకు పెట్టుకుంటారు? మాటలు బాగా నేర్చాడు. చల్లప్ప, దొంగలో ఇవన్నీ ఉన్నాయేమిటి? మేస్త్రి, దొంగలు కొట్టడం, లారీలో ఎక్కించడం తప్ప ఇవన్నీ నీకు అనవసరం. పోయి పని చూసుకో. చల్లప్ప, ఎన్నాళ్ళ నుంచి మా చేతి దొంగ పనులు చేస్తున్నావు? సార్, చల్లప్ప, నాకు తెలియకుండా దొంగల్లో దొంగ రవాణా చేస్తున్నావా? అది కాదు బెనర్జీ బాబు. నోర్మై, పరువుగా వ్యాపారం చేసుకుంటున్నా నాకు తెలియకుండా ఎంత ద్రోహం చేస్తావా? నిన్ను ఈ సరుకుతో సహా నేను పోలీసులకు పట్టిస్తాను. రేయ్, వీణ్ణి కట్టి జీపులో పడేయండిరా. రంగయ్య, ఇక నుంచి ఇక్కడ ఏ తప్పు జరిగినా నువ్వు నాతో చెప్పు. నేను వాళ్ళ అంతు చూస్తాను. అలాగే. ఏమండి, ఏం జరిగింది? చూసావా లక్ష్మి, చాలా పెద్ద పని చేశాడో. ఎంతో కాలంగా నమ్మకంగా ఉంటూ అయ్యగారి దగ్గర ఆయనకి తెలియకుండా దొంగ వ్యాపారం చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉందండి. ఏమీ తెలియని అమాయకుడిలా ఉండేవాడు. నన్ను కొడితే కొట్టారు గానీ పోలీసు వాళ్ళతో గొడవ రాకుండా భలే నాటకం ఆడారండి. ఆ రంగణ్ణి అలాగే వదిలేస్తే మనకు ప్రమాదం. ముందు వాడి జీవిత నాటకానికి తెర వేసేయాలి. వాణ్ణి ఈడ్చుకురండి. బాబు గారు, నా భర్త ఎక్కడండి? నేను చేతులెత్తి దండం పెడతాను. నా భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పండి. ఆయన ఏం చేయకండి. నా భర్త నాకు అప్పగించండి బాబు గారు. నీ భర్త మాకెందుకే? లోపల ఉన్నాడు, తీసుకెళ్ళే. నీతికి తెలిసి నా భర్తను ప్రాణం చేశావు. పసివాడిన నా బిడ్డని హింసించావు. ఏంటి నువ్వు చూసేది? వాళ్ళనే కాదే, నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేస్తాను. వీళ్ళిద్దరిని ఇంట్లో పడేసి మొత్తం ఇల్లు తగలబెట్టేయండి. లోపల పడేయండి. చెల్లప్ప, వాళ్ళు నామరూపాలు లేకుండా మొత్తం ఫినిష్ అయిపోవాలి. అట్టాకి దొరా.
ఏంటమ్మా ఇది? ఎందుకు గోపన్న నన్ను కాపాడు? నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు బతకాలమ్మా. అయ్యగారు, అమ్మగారు ఎప్పట్లాగే ప్రాణం లేని బిడ్డను కని స్పృహ పడిపోయారు బాబు. అయ్యయ్యో, ఎంత కష్టం తెచ్చిపెట్టావు భగవంతుడా. స్పృహ వచ్చి బిడ్డ పోయిన నిజం తెలిస్తే నా భార్య నాకు ప్రాణాలతో దక్కదు. నిన్నే నమ్ముకున్న నాకు ఏదో ఒక దారి చూపించే భారం నీదే తండ్రి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రండి బాబు రండి, రండి అమ్మా రండి. దేవుడి దగ్గరికి కొట్టి చేతులతో పోకూడదంట, పూలు తీసుకువెళ్ళాలంట. మల్లె పూలిస్తే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలిస్తే కరుణిస్తాడంట, గంటేస్తే దయతలుస్తాడంట. రండి. పూల సీత, నీ పూలు కొంటే నాకేమిస్తావంట? ఈ చేత్తో నీ బొగ్గు మీద ఒకటిస్తానంట. ఏమిటి దౌర్జన్యం? పసిపిల్లల మీద ఏమిటి బాబు ఈ దౌర్జన్యం? ఇంకా స్కూల్ ఖాళీ చేయలేదే? బాబు, ఈ బస్తీలో పేద పిల్లలకు పాఠాలు చెప్పుకొని బ్రతుకుతున్న దాన్ని నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, ఇబ్బంది పెట్టకండి. ముసలమ్మ మీద పసిపిల్లల మీద ఈ దౌర్జన్యం ఏంటంట? నువ్వు తోక ముడుచుకుని వెళ్ళకపోతే మోగుతుంది గంట. ఈ ఊరికి నేనే పెద్ద రౌడీనంట, నాతో పెట్టుకుంటే కష్టాలు తప్పవంట, ఇక నీకు దిక్కెవరంట. ఏయ్, నీ సంగతి తెలుసడానికి రౌడీ అల్లుడు వస్తాడంట, నీ పాలిటి ఎముడికి మొగుడు ఘరానా మొగుడు వస్తాడంట, ఆ ముఠా మేస్త్రిని మిస్త్రీ చేస్తాడంట. పృథ్వీ, మోగించు గంట. నీళ్లమ్ముకునే నీకు నాతో గొడవెందుకు? కిరాయికి ఒళ్ళమ్ముకునే నీకు నాతో గొడవ ఎందుకు? మర్యాదగా పంతులమ్మ గారికి క్షమాపణ చెప్పు. ఏయ్, ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు, మాతో పెట్టుకోకు. నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ రా. పసిపిల్లల మీద దౌర్జన్యం చేసే మిమ్మల్ని 10 నిమిషాల్లో చెత్తరా కొట్టకపోతే ఈ పృథ్వీ మీదే ఉండడు. సూపర్.